తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణకి ఖమ్మం జిల్లా వైరాలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు అభిమానులు. వైరా మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు వైరాలో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, బాణసంచా పేలులతో కార్యక్రమం సందడిగా సాగింది. తనపై నమ్మకం ఉంచి హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎంలకి రుణపడి ఉంటానన్నారు నాయుడు సత్యనారాయణ. భట్టి విక్రమార్కతో సుదీర్ఘ రాజకీయం, ఆ ప్రయాణాన్ని ఒకసారి ఆయన గుర్తు చేసుకున్నారు. రానున్నది బీసీల రాజ్యమే అని చెప్పారు. ముఖ్యంగా భట్టి గారితో మాకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సుమారు 40 సంవత్సరాలు మేమందరూ అన్నదమ్ముల్లాగా తిరిగి వారికి ఉన్నతమైన స్థానం వచ్చింది. వారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ ఆర్థిక శాఖలో ఎన్నో విభిన్నమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని అన్నింటినీ ఎదుర్కొని ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇలాంటి శుభ సందర్భంలో వారి యొక్క ఆశీర్వచనం కావాలని భగవంతుని నేను కోరుకుంటా ఉన్నాను. వారు ఎక్కడున్నా నాకు ఈ ఆశీర్వచనాలు ఉంటాయని సదా నేను నమ్ముతా ఉన్నాను. ఇక వైరా నియోజకవర్గ అభివృద్ధికి నాయుడు సత్యనారాయణతో కలిసి పనిచేస్తానన్నారు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. పార్టీ కోసం నాయుడు సత్యనారాయణ ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. మీరందరూ ఎమ్మెల్యే చేసినందుకు గోదావరి నీళ్ళం కూడా మీకు తోడు చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి వైరా పేరు ప్రతిష్ట ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవ మర్యాదలు పెరగాలని, వైరా ప్రాంతం పేరు ప్రతిష్ట పెరగాలని, ఇక్కడ ఉన్న నాయకత్వానికి పార్టీలకు రహితంగా ఎన్నో పదవులు రావాలని, ఎన్నో పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ